బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ఇటీవలి వరదలకు సూర్యాపేట జిల్లా నడుగూడ మండలం కాగితపు రామచంద్రాపురం దగ్గర సాగర్ కాలువకు గండిపడింది. గత వారం ప్రారంభమైన గండి పూడ్చివేత పనులకు సంబంధించి ఆ పనులు నత్తనడకన సాగుతూ ఉండడంపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. ఆయన దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఇటీవల వరదలకు సూర్యాపేట జిల్లా నడుగూడ మండలం కాగితపు రామచంద్రాపురం దగ్గర సాగర్ కాలువకు గండిపడింది. గత వారం ప్రారంభమైన గండి పూడ్చివేత పనులు ఇంకా నత్తనడకన సాగుతూ ఉండడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఒకసారి ఆయన సీరియస్ అయిన సందర్భాన్ని చూద్దాం. What is the status of your breach? Sir, in You're today's suspended today. I'm telling you this. You're unfit to be a chief engineer. How many days it will see the breach? You come there now. Hello. What is the status of your breach? sir, in You're today's suspended today. I'm telling you this. రైట్, అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, అసలు ఏం జరిగింది? ఎందుకు పనులు నత్తనడకన సాగుతున్నాయి అని చెప్పి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఇప్పటికీ 2 పర్యాయాలు కూడా ఎడమ కాలువకి ఏదైతే గండి పడిందో, కోదాడ నియోజకవర్గం కాగితపు రామచంద్రపురం గండి పడిందో ఆ పనులను స్వయంగా ఇప్పటికీ 2 మార్లు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ప్రతిసారి కూడా అధికారులకు చెప్తూనే ఉన్నారు, పనులు త్వరగతిన వేగవంతంగా పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు. గండి పడి కూడా ఇప్పటికీ 20 రోజుల పైగా కూడా జరిగిందని చెప్పవచ్చు. మంత్రి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఎడమ కాల్వ రైతులు చాలా వరకు ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ మరోమారు విజిటింగ్ వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ చూసి అధికారులపై కూడా సీరియస్ కావడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎందుకు మీరు ఈ విధంగా డిలే చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చూసినట్లయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత ఆగ్రహంగా కూడా ఎప్పుడు కూడా అధికారులపై ఫైర్ అయిన ఘటనలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ ఎందుకంటే స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఫీల్డ్ లోకి వచ్చి గతంలో ఒక వారం రోజుల క్రితం రావడం జరిగింది. అప్పటి వరకు వారంలోగా ఇది మొత్తం కంప్లీట్ గా పూర్తి కావాలని కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వారం తర్వాత మరొక రోజు ఇవాళ ఉదయాన్నే అక్కడికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ అధికారులతో కూడా వచ్చి చూసేసరికి కూడా పనులు ఇంకా అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. దీంతో అధికారులపై చాలా సీరియస్ కావడం జరిగింది. ఎందుకు డిలే కావడానికి కారణం ఏంటి, ఏం చేస్తున్నారు, ఇంతమంది ఉన్నారు, ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పినప్పటికీ కూడా ఎందుకు డిలే అవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల అధికారులపై కూడా సీరియస్ కావడం జరిగిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఈ వరదలపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. మఠంపల్లి మండలంలో కూడా దీనికి బాధ్యులైనటువంటి ఏఈని కూడా అక్కడికక్కడే సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఇక్కడ ఆ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ఎస్ఎల్బిసి టన్నెల్లో కూడా అధికారులపై చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇరిగేషన్ విషయంలో మాత్రం ప్రతిదీ కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలని చెప్పడం జరిగింది. సాగర్ ఎడమ కాలువ గండిపడి కూడా ఇప్పటికీ 20 రోజుల పైగా అయింది. ఇప్పటికీ 2 పర్యాయాలు కూడా వచ్చి అక్కడ ఫీల్డ్ లో పరిశీలించడం జరిగింది. పనులు పూర్తి చేస్తామని, వారంలో కంప్లీట్ చేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు వారం అయినాక వచ్చినా కూడా పనుల ఆలస్యంపై కూడా ఈ విధంగా మండిపడినటువంటి విజువల్స్ మనం చూడడం జరిగింది. రైట్ రమేష్, మొత్తంగా అయితే మాత్రం ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ఇటీవలి వరదలకు సూర్యాపేట జిల్లా నడుగూడ మండలం కాగితపు రామచంద్రాపురం దగ్గర సాగర్ కాలువకు గండిపడింది. గత వారం ప్రారంభమయ్యాయి గండి పూడ్చివేత పనులు. ఇంకా ఎందుకు నత్తనడకన సాగుతూ ఉన్నాయంటూ కూడా ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై పనులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు ఆయన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.